చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏమున్నదన్న? వాని పబ్బం గడుపుకోవడానికి పబ్బం ఏమున్నదన్న? ఆయన అనుకుంటూ ఎమ్మెల్సీ అయ్యిండు, ఆయన అనుకుంటూ ఎమ్మెల్సీ అయ్యిండు, ఆయన అనుకుంటూ సాధించలేకపోయిండు, మంత్రి పదవి కావాలనుకుండు, వాళ్ళు ఇయ్యలేదు. ఎట్లా లొల్లి పెట్టాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఆయన పోయి మోసేకి నీళ్ళు తాగి ఎమ్మెల్సీ తెచ్చుకుంటాడు. ఇవాళ నువ్వు లాస్ట్ ముఖ్యమంత్రి నువ్వే అంటాడు. నీ గేటు బంద్, నీకు ముఖ్యమంత్రి గేటు పై ఎన్ని రోజులు అయింది? నీకు ప్రవేశం ఉందా? ప్రవేశం ఉందా? లేకనే కదా మిరియాలు కూడా తిట్టి వరంగల్ పోయి బోకేసి దండం పెడితే కడతలకాయ పెడితే నీకెక్కడ సిద్ధశుద్ధి అండి? నీకెక్కడ ఆలోచన? నువ్వు బీసీలో న్యాయం చేస్తావు. ఈయన కన్నా ముందు 30 ఏళ్ళ నుంచి ఆర్ కృష్ణయ్య తనలాడి ఇలా బీసీ ఫలాలు తెచ్చి ఇంతో అంతో అందించిన మహాత్ముడు ఆయన. ఇదో గంజాయి మొక్క అన్న. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. గంజాయి మొక్క అన్న. కోపంతో ఉన్నట్టు మీరు, కోపంతో ఉన్నట్టు లేదన్నా. ఆయన మేము ఏ కులానికి నిజంగా మున్నూరు కాపు కూడా మేము శత్రు కామన్నా. వ్యక్తిగతంగా తీర్మానం మళ్ళీ శత్రులమన్నా మేము. నాకు ఏ మున్నూరు కాపు, ఏ బీసీ, ఏ గౌడు, ఏ పద్మశాలి, ఏ కులం ఒక్కడు కూడా మా కులాలను పెట్టి తిట్లే అన్న. వ్యక్తిగతంగా తిడుతుండు కాబట్టి ఇప్పుడు దుర్మార్గుడు. ఈ బీసీలను మోసం చేసి బతకాలని వచ్చింది, ఇంతమందిని మోసం చేసి బీసీలను మోసం చేసి వచ్చిన దగులుబాజీ అన్న ఆయన. ఈ దగులుబాజీ గురించి మనం ఆయన గురించి ఈ లొల్లే మల్లె గురించి మాట్లాడడం వేస్ట్. వాడో పెద్ద పిచ్చుకుక్క, వాడో పిచ్చుకుక్క అన్న. ఇవన్నీ అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడిది మీ కాడ? నాకెందుకన్నా, నేనేమన్నా పరాయి ఊర్లు నాన్న. అరే లొల్లే మల్లె నువ్వు ఆఫీసులో పెట్టావు, మరి నేనేడున్నా? నేను ఇదే ఊర్లో ఉన్నా. పొద్దుటి పూట ఒక బీసీ తమ్ముడు నీ పక్కన నిలబెట్టుకుంటావు, వాడిని న్యూస్ చదవనియవు. ఎందుకు చదవనియవు? మాకు తెలియదా? మాకు ఇన్ఫర్మేషన్ ఉండదా మీ ఆఫీస్ నుంచి? రాయల్ సల్యూట్ 2 పెగ్గులు తాగి న్యూస్ చదువుతావు తప్పితే నీకు ఆ న్యూస్ చదివే దమ్ము కూడా లేదు. అంటే 2 పెగ్గులు తాగితేనే నిలబడతావు, లేవు నిలబడవు. మాట్లాడితే ఇంటర్వ్యూ చేయాలన్నా. ఎందుకు చేయవు? నేను చేయాలి. ఉన్న నిజం మాట్లాడితే తప్పేముంది? తాగి వార్తలు విన్నారా? వాళ్ళ ఆఫీసులో చెప్తున్నాను వచ్చి. మీరు చూసిరా అంటున్నా? అరే నేను ఇంతకుముందు చెప్పినా, నేను పరాయి ఊర్లో ఉంటాను. ఇదే ఊర్లో ఉంటా. ఇది ఊర్లో ఉంటే తెలిసిపోతుందా? ఎందుకు తెలియదు అన్న? ఏం తెలుస్తుంది? క్రాంతన్న మీద దాడి చేసిన సంగతి మాకు తెలియకుండా దాడి అయిందన్న. మేము వచ్చినామన్న మీ ఆఫీస్ కాడికి. మీరు ఎవరో నాకు తెలియదు. ఎవరో కొడుతురా అంట, తిరుమల మళ్ళీ టీం పోయి కొడుతురా అని చెప్పంటే మేము కూడా పరిధిలోకి వచ్చినాం. బీసీ బిడ్డలు తీసుకొని వచ్చిన, 10 మంది తీసుకొచ్చిన. కానీ తెలియక నీ ఆఫీస్ తెలియక నువ్వు తెలియక వెళ్ళిపోయాను. తాగి వార్తలు చదువుతారు మీకు? వాళ్ళ ఆఫీస్ నుంచే బాగా లీక్ అయింది. తాగి వార్తలు చదువుతారా? రాయల్ సల్యూట్ అన్న తాగిందంటే అర్థమన్నా. రాయల్ సల్యూట్ పేరుతో సహా చెప్తున్నా అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పదని నేను చెప్తానన్న. నీకు దమ్ముందా? ఇలా మీ ఛానల్లో పిల్లగాడు వచ్చి మీ తమ్ముడా చిన్న పిల్లగాడు చదువుతుడు. మా బీసీ మిత్రులకు చదువునిస్తలే వాడు, మా నోరు కూడా తినేవాడు. ఆయన తందానంటే తందానా అంటేనే అదంటే గంతి అన్నులు పడాలి. ఎందుకంటే ఆయన గట్టిగా ఆయన ఆ మాట్లాడు సత్తలేక కాదు, నువ్వు తాగి వచ్చినావు ఏమో అనగాలని ఊరుకుంటాడు. తాగి వచ్చినా భయపడతాడు ఆ పిల్లగాడు. మా బీసీ బిడ్డనే కదా ఆయన కూడా అన్న. అంటే ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు కొంచెం క్రిటిసైజ్గా, కొంచెం కావాలని ఏదో నీ మీద దాడి చేసినట్టు నా మీద దాడి చేస్తుండొచ్చు. భయపడ్డది ఏముందన్న? పుట్టిందో ఒకసారి చచ్చింది ఒకసారి. దాడిలోకి భయపడతలేరా? చూసుకుందామన్నా. ఏం చేస్తా చూసుకుందామంటే ఆయన ఏం చేస్తా అది చేస్తానా? ఏం చేస్తారన్నా? ఆయన ఏం చేస్తా ఏం చేస్తారన్నా? అరే నీ మీద దాడి చేసిండు, నా మీద దాడి చేస్తుండొచ్చు. నా దాడి చేస్తే నువ్వు సానుకూలంగా కాంప్లీట్ ఇచ్చి ఊకును. నేను అటు ఊకునన్నా. నా బలగము నా బంధుత్వం అందులో మేము ఎదుర్కొంటామన్నా. ఎదుర్కొంటారు అంటే ఏం చేస్తారు చెప్పారు? అరే ఏదైనా చేస్తామన్నా. ఆయన ఏ చేయాలనుకుంటుండో దానికి ఖచ్చితంగా కౌంటర్ ఇస్తామన్నా. అంతే. భయపడే సమస్య లేదు, ఆయన బుగులు పడే సమస్య లేదు. ఆ లేకు జనికేది లేదు అన్న. ఆయన ఎట్లొచ్చిండు ఈ ఊరికి మాకు తెలియదా అన్న? క్రాంతి అన్న ఎట్లొచ్చిండు? ఇలా నన్ను ఎవరు, నువ్వు గుండావు, నువ్వు రౌడీ అని అంటున్నావు కదా. నేను గుండానా రౌడీనా అని చెప్పని ప్రజాస్వామ్యం ప్రజలకు తేలుతుందని అన్నది. నువ్వు వచ్చినప్పుడు స్కూటీ కూడా లేదు ఆయనకు. మేడిపిల్ల కొండలో సంసారం చేస్తేవి, మేడిపిల్లకి కిరాయి కట్టకపోతే మా రాఘవేంద్ర కాలనీకి వస్తేవి. కిరాయి కట్టకపోతే రాఘవేంద్ర కాలనీకి వస్తేవి. ఆడ కిరాయి కట్టకపోతే నాయన నువ్వు కిరాయి కట్టకుండా సరే నువ్వు ఇల్లు కాల్ చేయని చెప్పి ఇంతకీ వెళ్ళగొడితే ఇలా నువ్వు అందులో పోతేవి, V6లో పోతేవి.